ఒక వీడియో, ఒక మహిళ, ఒక ఖరీదైన కారు, అంతే సోషల్ మీడియాలో పెద్ద దుమారం. ఆ వీడియోలో కనిపిస్తున్న మహిళ తమిళనాడు పరిశ్రమల శాఖ మంత్రి కీర్తనే అంటూ ప్రచారం మొదలైంది. విదేశాల్లో మంత్రి విలాసవంతమైన జీవితం గడుపుతున్నారంటూ ప్రత్యర్థులు, సోషల్ మీడియా యూజర్లు ట్రోలింగ్కు దిగారు. కానీ ఈ ప్రచారంపై మంత్రి కీర్తన తీవ్రంగా స్పందించారు. ఆ వీడియోలో ఉన్నది తాను కాదంటూ స్పష్టం చేశారు. తమిళనాడులో ఒక వీడియో రాజకీయ దుమారాన్ని రేపింది. వీడియోలో నల్లటి దుస్తులు ధరించిన ఓ మహిళ అత్యంత ఖరీదైన లగ్జరీ కారు నుంచి దిగుతున్న దృశ్యాలు కనిపించాయి. అంతే, ఆ వీడియోలో ఉన్న మహిళ తమిళనాడు పరిశ్రమల శాఖ మంత్రి కీర్తన అంటూ ప్రచారం చేశారు. అంతేకాదు, మంత్రి విదేశాల్లో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారంటూ కామెంట్స్ చేశారు. వీడియో వైరల్ కావడంతో అది క్రమంగా రాజకీయ రంగు పులుముకుంది. దీంతో కీర్తన వ్యక్తిగత జీవితంపై ట్రోల్స్ కు దారితీసింది. వీడియోపై ఒక అడుగు ముందుకు వేసిన డీఎంకే నేతలు ఆ వీడియోలో ఉన్న మంత్రి కీర్తన అంటూ బహిరంగ సమావేశంలో ప్రసంగించారు. తమిళనాడు ప్రజల డబ్బుతో విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. நீ செஞ்ச சத்தியமா கட்டுப்புனா கட்டு வரவாலும் இல்லையா நம்ம செஞ்சதான் அவன் சொல்றான். நாங்க தான் அதை ஏன்னா 100 நாள்ல என்னடிக்கு திறப்பான்னா சொல்றான். அவரோட சேதனையெல்லாம் அவ எடுத்துக்கிறார். இந்த பள்ளிக்கல்வி అయితే ఈ ప్రచారంపై మంత్రి కీర్తన ఘాటుగా స్పందించారు. వైరల్ వీడియోలో ఉన్నది తాను కాదని ఆమె స్పష్టం చేశారు. తనపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అంతేకాదు, ఒకవేళ ఆ వీడియోలో ఉన్న మహిళ తానే అయినా తన వ్యక్తిగత దుస్తులు, వ్యక్తిగత ఎంపికలు ఇతరులకు రాజకీయ అంశాలు ఎలా అవుతాయని ప్రశ్నించారు. మహిళలు ఏం ధరించాలి, ఎలా జీవించాలి, ఎక్కడికి వెళ్లాలి అనే విషయాలను రాజకీయ విమర్శలకు ఉపయోగించడం మహిళలపై వివక్ష చూపడమేనని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. அதாவது இதுலயே தெரியுது அவங்களோட இணக்கம், எவ்வளவு இணக்கமா வேலை பாக்குறாங்க. டிஎம்கே அதிமுகவும் எவ்வளவு இணக்கமா வேலை பாக்குறாங்க இதுலயே தெரியுது. திமுக போட்டிருக்காங்க, அதிமுக போட்டிருக்காங்க. పాలనా వైఫల్యాలను ఎత్తిచూపలేక ఇలాంటి కల్పిత కథనాలు అల్లుతున్నారని ట్విట్టర్ వేదికగా కీర్తన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో డీఎంకే నేత ఉదయనిధిని పరోక్షంగా టార్గెట్ చేస్తూ వివాదంలోకి అనవసరంగా లాగిన ఆ మహిళకు క్షమాపణలు చెప్పి ఆమెకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. స్త్రీలను ద్వేషించడమే ఆ పార్టీ అజెండా అంటూ మండిపడ్డారు.